ఈ రోజు నేటి వార్తలు. నమస్కారం. భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ స్టేషన్ రోడ్ స్టేషన్ గణేష్ గత మా నాన్న వాళ్ళందరూ కలిసి ఇంతకుముందు డిఎస్పీఎస్ పక్కన పెడుతుండే. మేము దాని తర్వాత చిన్నగా ఉన్నప్పుడు 7వ తరగతి నుంచే మేము వినాయకుని పెట్టడం స్టార్ట్ చేసాము. అందరు ప్రతి ఒక్కరం కలిసి పిల్లలను కలుసుకొని రేకుల చెట్టులు వేసుకొని పెట్టుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి లాక్డౌన్ తర్వాత కంటిన్యూస్గా పెడుతున్నాము. 4వ రోజు అన్నదానం. ఒక దాదాపు వచ్చే భక్తులు ఎలా ఉంటారంటే మనకు బయట నుంచి వచ్చే భక్తులు చాలా అధికంగా వస్తారు. దాదాపు 150 నుంచి 200 కిలోల వరకు అన్నదాన కార్యక్రమం చేస్తాము. రోజు గణనాథుని పూజలు ఉదయం సాయంత్రము గణనాథుని పూజలు అందుకుంటున్నారు. భక్తులు చాలామంది వస్తున్నారు. ప్రతిరోజు ఈ వినాయకుని నిమజ్జనం రేపు అందరికీ మంచి జరగాలని చెప్పేసి గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేలం పాట అనేది రేపు సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. తర్వాత నిమజ్జన కార్యక్రమం 7 గంటలకు మొదలవుతుంది. అందరూ కూడా వినాయకులు తొందరగా తీసి భక్తులందరూ తిలకించేటట్లు అందరూ సహకరిస్తే చాలా బాగుంటుందని చెప్పి, ఎందుకంటే వర్షం పడితే కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉదయం చాలా 6 గంటలకు 7 గంటలకు 12 గంటల వరకు నిమజ్జనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మేము అందరూ కూడా వినియోగించుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్కి సహకరించారని, మేము ఈసారి మాత్రం నిమజ్జనానికి 12 గంటల లోపలనే నిమజ్జనం చేయాలని కంకణం కట్టుకున్నాం. అందరికీ నమస్కారం. ఇది 15వ నంబర్ వార్డులో అంబేద్కర్ వినాయక ఉత్సవ కమిటీ. మేము గత ఒక 30 సంవత్సరాల నుంచే పెడుతున్నాం గణేష్. ఎప్పుడైనా చిన్నగానే పెట్టుకుంటాం, తీసుకొని పోతుంటాం. అన్నదానం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మా గణేష్గా లాస్ట్కు ఆఖరి రోజు వచ్చేసరికి ఒక 1-2 గంటలకు తీసేసి నిమజ్జనం తొందరగానే అయిపోతుంది. లడ్డు ఆ రోజు లాస్ట్ రోజే తొందరగానే వేసేసుకుంటాం. లాస్ట్ టైం వచ్చేసి 2 o'clock వరకు లడ్డు ఆ రోజు అయిపోతుంది. 2 o'clock వరకు అందించినందుకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మట్టి వినాయకునికి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్నందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరి కమిటీకి ఇచ్చేసినటువంటి విలేకరులకు, అలాగే వినాయక ఉత్సవ కమిటీ దోబిగల్లి పాత తాండూర్ సంబంధించిన ప్రతి మన తాండూర్ టౌన్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ గారు, భద్రపగుడి చైర్మన్ గారు, రామకృష్ణ సార్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరున అందరికీ స్వాగతం సుస్వాగతము. అలాగే ప్రతి ఒక్క తాండూరు నుంచి టౌన్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా రజకులు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతోని ఈ యొక్క విగ్రహాన్ని చేసినాం. లడ్డు అరాజు తోటి రజకులే కాకుండా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే రేపు నిమజ్జనానికి మేము 12 గంటలకు లడ్డు అరాజు పెట్టి తొందరగా మేము వెళ్తామని హామీ ఇస్తున్నాము. అట్లేం లేదు. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే విలేకరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంతసేపు చేసినందుకు. తాండూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మన దగ్గర బ్రహ్మాండంగా వినాయక చవితి జరుగుతుంది. మనది 5 రోజులకు మనం తీస్తాము. 4వ రోజు మాత్రం వినాయకులు లడ్డును బెల్లం వేసి 5వ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా వినాయకులు తీస్తే బాగుంటుందని అందరికి వచ్చిన నియోజకవర్గ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను.